అందరికీ నా నమస్కారాలండి. కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి డిగ్రీ 4th సెమ్ ఇంగ్లీష్ సంబంధించి ప్రతి టాపిక్ కూడా మీకు ఇక్కడైతే వివరించబడింది. గ్రామర్‌కి సంబంధించి ప్రతి టాపిక్ కూడా మీకు ఇక్కడ యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఏవైతే టాపిక్స్ మీరు నేర్చుకోదలిచారో అవన్నీ కూడా చక్కగా పాత పేపర్‌లతో సహా మీరు నేర్చుకోవచ్చు. అంతేకాకుండా లెసన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ పొందుపరచబడి ఉన్నాయి. ప్రతిదీ కూడా 1 ఆర్ 2 అవర్స్‌లో టోటల్ సిలబస్‌ని కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో మనం 2024 అంటే గతంలో జరిగినటువంటి ప్రశ్నాపత్రం ఏదైతే ఉందో అందులోని సెక్షన్ బికి సంబంధించిన గ్రామర్ మొత్తాన్ని చూడబోతున్నాం. సెక్షన్ బి వచ్చేసి 40 మార్కులకు ఉంటుందండి. ఇందులో 2 ఉంటాయి. అంటే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇది వచ్చేసి 5 మార్కులకి, ఇది వచ్చేసి 5 మార్కులకి. అట్లానే మళ్ళీ థర్డ్‌లో ఏఆర్‌బి. ఈ విధంగా ఏందంటే టోటల్‌గా 10 మార్క్స్‌కి సంబంధించి గ్రామర్ అయితే ఉంటుంది. ఇక మిగతాది వచ్చేసి ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలకి సంబంధించి మనకొచ్చేసి ఏందంటే ఎస్సే క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో 3లో నుంచి 2 రాయాలి. ఈ 3లో నుంచి 2 రాయాలి. ఒకటేమో ప్రోజ్‌లో నుంచి ఇస్తారు. ఇంకోటేమో పోయెట్రీలో నుంచి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా టోటల్‌గా ఇక్కడో 15 మార్కులు, ఇక్కడో 15 మార్కులు ఉంటాయి. గ్రామర్‌కి సంబంధించి ఓ 10 మార్కులు ఉంటాయి. ఆ 10 మార్కులకి సంబంధించి మనం చాయిస్‌తో సహా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఐ డాష్ లివ్ విత్ మై పేరెంట్స్ ఎట్ ద మూమెంట్. అంటే ఇప్పుడు నేను మా తల్లిదండ్రులతో ఉంటూ ఉన్నాను అనేసి. అంటే ప్రెజెంట్ ఉంటుంది. నేను నివసిస్తున్నాను. దానికి ఎట్లా అంటే మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్‌లో చెప్పాల్సి ఉంటుంది. అంటే ఐ యామ్ లివింగ్ విత్ మై పేరెంట్స్ ఎట్ ద మూమెంట్. ఇది వచ్చేసి ప్రెజెంట్ కంటిన్యూస్‌లో చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ ఆ అమ్మాయి పేరెంట్స్‌తో ఉంటుంది కాబట్టి. రేఖ డాష్ లెర్న్ ఇంగ్లీష్ సిన్స్ 2010. 2010 నుంచి నేర్చుకుంటానే ఉంది. ఏం నేర్చుకుంటుంది? ఇంగ్లీష్. కాబట్టి ఇది ఎట్లా రాయాలి అంటే గతంలో ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2024 అండి. 2025 నేర్చుకుంటానే ఉంది. ఎప్పటి నుంచి? 2010 నుంచి. ఓ పని గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా జరుగుతుంటే అలాంటి దాన్ని ఏం చేస్తారంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్‌లో అయితే తెలుపుతారు. రేఖ హ్యాస్ బీన్ లెర్నింగ్. ఓకే. హ్యాస్ బీన్ లెర్నింగ్ అనేది వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే చూడండి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్‌లో చెప్పాలి. ప్రెజెంట్ కాబట్టి హ్యాస్ బీన్ కంటిన్యూస్ లెర్నింగ్. ఒక పని గతంలో ఎప్పుడో ప్రారంభమై ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంటుంది. ఈ పాయింట్‌లో కూడా అలాంటి వాటిని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్‌లో అయితే తెలపడం అయితే జరుగుతుందన్నమాట. తర్వాత హీ డాష్ ట్వైస్ ఏ వీక్. అతను వారానికి ఏం చేస్తాడంటే 2 సార్లు వస్తాడు. జనరల్‌గా వస్తాడు. ఎప్పుడు రెగ్యులర్‌గా. అలాంటి వాటిని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో తెలుపుతాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో సబ్జెక్ట్ ప్లస్ V1 ఎస్ ఆర్ ఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. దేనికి ఇది సింగులర్ అయితే ఇక్కడ ఏముంది హీ సింగులర్. కాబట్టి దీనికి ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలి. కమ్స్. హీ కమ్స్ ట్వైస్ ఆ వీక్. అదే ఇక్కడ దే అని ఉందనుకోండి. దే ఉంటే దే కమ్ ట్వైస్ ఆ వీక్ అవుతుంది. ఆ రకంగా. లుక్ హీ డాష్ టువర్డ్స్ హోమ్. ఎప్పుడైనా సరే ఇట్లా లుక్ అనేది కనుక వస్తే ఓ లుక్ ఎట్ ద మూన్ షీ షైనింగ్ అప్ దేర్. ఆ విధంగా అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే లుక్ అని ఎప్పుడు వచ్చినా కానీ అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్‌లో ఉండాలి. కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే మనకు వచ్చేసి ఎట్లా ఉండాలి అంటే ఫార్మాట్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ఫార్మాట్లో ఉండాలి. లుక్ హీ ఈజ్. హీకి ఈజ్ వస్తుంది. తర్వాత V4 రాయాలి దీన్ని.
ఇది V4 కింద రాలి టర్నింగ్. సో లుక్ హీ ఈస్ టర్నింగ్ టువర్డ్స్ హోమ్. ఈ విధంగా మనం అయితే రాస్తాం అనమాట. లుక్ హీ ఈస్ టర్నింగ్ టువర్డ్స్ హోమ్. ఇఫ్ ఐ డాష్ యూ ఐ వుడ్ విజిట్ ద డాక్టర్. నేనే నువ్వైతే, ఇది జరిగే పని కాదు. ఇలాంటి ఇంపాసిబుల్ వాటిని చెప్పేటప్పుడు ఇఫ్ ఐ వర్ యూ అని రాయాలి. ఇది ఇఫ్ కండిషనల్స్లో వచ్చేదన్నమాట. నేనే పక్షినైతే, నేనే ప్రధానమంత్రినైతే, ఇలాంటివి. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ విజిట్ ద డాక్టర్. నేనే కనుక నీ ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను. కాబట్టి ఐఎమ్ లివింగ్ మై పేరెంట్స్ ఎట్ ద మూమెంట్. Rekha has been learning English since 2010. He comes twice a week. Look, he is turning towards home. If I were you, I would visit the doctor. తర్వాత చూడండి సఫిక్సెస్. ఇది మనకి సిలబస్లో అయితే ఉంది. 5 మార్కులకి సఫిక్స్ లిస్ట్ ఇక్కడే ఇస్తారు. దాన్ని మనం ఇక్కడైతే రాయాలి, అతికించాలన్నమాట. ప్రిఫిక్స్లు అంటే కొమ్ములు, సఫిక్స్లు అంటే తోకలు. కాబట్టి ఈ తోకలన్నిటినీ ఇక్కడ మనం అతికించాలి. సరే, ఎన్ షిప్, వై ఈఆర్ లైక్ ఇవన్నీ ఉన్నాయి. చూడండి మౌంటైన్లో ఈయన్న షిప్ప వైన ఈఆర్ లైక్. మౌంటెనీర్ అంటే పర్వతారోహకుడు అని అర్థం అనమాట. కాబట్టి మౌంటెనీర్ ఇది అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ లైఫ్. ఈయన్న షిప్, లైఫ్ షిప్ అనేది ఎప్పుడు వాడడం, లైఫ్ అయి వాడడం, లైఫ్ లైక్ వాడతాం. లైఫ్ లైక్ అంటే బొమ్మలు చేస్తారు కొంతమంది. ఎంత పొడుగున్నాడో, ఎంత విడ్త్ బ్రెడ్త్ అన్నీ కూడా ఒకే రకంగా మనిషిలాగా ఉండేటటువంటి బొమ్మల్ని తయారు చేస్తారు. సపోజ్ మేడం 2 షార్ట్స్ దాంట్లో మైనం బొమ్మల్ని చేస్తూ ఉంటారు. మహేష్ బాబు కానివ్వండి, అమితాబ్ బచ్చన్ కానివ్వండి, వీళ్ళ బొమ్మలు లైఫ్ లైక్ ఉంటాయి అన్నమాట. అంటే సేమ్ హైట్, సేమ్ ఆ టైంలో తీసుకున్నటువంటి వెయిట్ అట్లా ఉంటాయి. తర్వాత చూసినట్లయితే లైక్ అయిపోయింది. వాటరీ అంటే నీరుగా ఉండడం అనేసి. ఫ్రెండ్షిప్, కిన్షిప్ అన్నమాట. స్ట్రెంగ్తెన్, ఈ విధంగా మనం అయితే రాస్తాం. కిన్షిప్, ఫ్రెండ్షిప్ ఎట్లానో కిన్షిప్ అట్లా. కిన్షిప్ అంటే ఏంటి, బంధుత్వం అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రెంగ్తెన్ అంటే బలపరచడం. బలపరచడం అనమాట. NGTHEN, స్ట్రెంగ్తెన్. ఈ విధంగా మనకు వచ్చేసి మౌంటైనీర్ పర్వతారోహకుడు, లైఫ్ లైక్ అంటే సేమ్ మనిషి ఉన్నట్టుగానే ఉండేటటువంటి బొమ్మ కానివ్వండి. అలానే వాటరీ అంటే నీళ్ళుగా ఉండడం. కిన్షిప్ బంధుత్వం. స్ట్రెంగ్తెన్ అంటే బలపరచడం. నెక్స్ట్ మనం చూసినట్లయితే కరెక్షన్ ఆఫ్ ది ఎర్రర్స్. దే మేడ్ అస్ టు ఫీల్ వెల్కమ్. చూడండి ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటే మేడ్ కానివ్వండి, ఇక్కడ హెల్ప్డ్ కానివ్వండి, వీటి తర్వాత టు అనేది రాకూడదు. మేక్, హెల్ప్ ఈ రెండు ఏవైతే ఉన్నాయో, మేక్ అనేది ఒకటి, హెల్ప్ అనేది ఒకటి, వీటి తర్వాత టు అనేది రాకూడదు. దే మేడ్ అస్ ఫీల్ వెల్కమ్. హీ హెల్ప్డ్ మీ సెటప్ మై కంప్యూటర్. అట్లా. ఐ హోప్ ఐ హ్యాడ్ మోర్ టైం. హోప్ అనకూడదు, విష్ అనాలి. ఐ విష్. ఇక్కడ మనం ఏంటంటే హోప్ అనకూడదు, విష్ అనాలి. ఐ విష్ ఐ హ్యాడ్ మోర్ టైం ఉంటే అంత బాగుండో, కానీ ఉండదు. వి ఎలెక్టెడ్ హిమ్ ప్రెసిడెంట్, అంతే. యాజ్ ఉండకూడదు. ఎలెక్టెడ్ తర్వాత యాజ్ ఉండకూడదు. ఐ ఆమ్ హియర్ సిన్స్ 10 AM. మనం ముందే చెప్పుకున్నాం, సిన్స్ అనేది ఉంటే అంటే గతంలో ఎప్పుడో ఒక పని ప్రారంభమై ఆ పని కూడా ప్రస్తుతం జరుగుతూ ఉంటే అప్పుడు దాన్ని దేంట్లో తెలుపుతామంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో తెలుపుతాం. అయితే ఇక్కడ యామ్ అనేది అంటే ఎట్లా రాయొచ్చు అంటే దీన్ని ఐ హ్యావ్ బీన్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ వరకే రాయగలం ఈ ఏదైతే హెల్పింగ్ వెర్బ్తో. కాబట్టి ఇక్కడతోనే ఎండ్ చేస్తాం. ఐ హ్యావ్ బీన్ హియర్ సిన్స్ 10 AM. ఇది ఇక్కడ బీయింగ్ అని రాదు, అట్లా కుదరదు. అందుకనే ఐ హ్యావ్ బీన్ హియర్
అక్కడతోనే ఎండ్ అవుతుందనమాట. ప్రెజెంట్ పర్ఫెక్ట్‌లోకి తీసుకెళ్ళి ఎండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఐ హావ్ బీన్ హియర్ సిన్స్ 10 AM. ఈ విధంగా మనం రాయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్ కామన్‌లీ యూజ్డ్ కలొకేషన్స్. కలొకేషన్స్ అంటే జంట పదాలు. మీకు చాలా ఇది ఏ యూనివర్సిటీలో ఉన్నా కూడా జంట పదాలు మారవండి. యాజ్ ఇట్ ఈజ్ అయ్యే ఉంటాయి. చాలా జంట పదాలను ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి గమనించండి. ఇవన్నీ ఉపయోగపడతాయి. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే జంట పదాలని మనం జాగ్రత్తగా ఏం చేయాలి అంటే ఒకదానికొకటి మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం కలొకేషన్స్ చూస్తున్నామండి. ఈ కలొకేషన్స్‌లో అంటే జంట పదాలు ఎప్పుడు కూడా కలిసి వస్తాయి జంట పదాలనేవి. ఇక్కడ చూడండి ఫాస్ట్ ఫుడ్ అంటే మనకు తెలుసు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉంటాయి. వెంటనే ఫుడ్ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తారు. నెక్స్ట్ క్రిస్టల్ క్లియర్ అంటారు. సో చాలా చాలా క్రిస్టల్ క్లియర్‌గా ఉంది. నీళ్లు చూడు కింద ఉన్నాయి కూడా కనబడతాయి. క్రిస్టల్ క్లియర్‌గా ఉంది అనేసి. ఫీల్ ఫ్రీ అంటే నీళ్ళులాగే ఫీల్ అవ్వు. ఫీల్ ఫ్రీ అనేది వాడుతుంటారు. ఫీల్ ఫ్రీ. తర్వాత క్విక్ ఇక్కడున్న వాటిలో మనకొచ్చేసి ఫుడ్ అయిపోయింది. క్లియర్ అయిపోయింది. ఫీల్ ఫ్రీ అయిపోయింది. ఉన్నదల్లా లంచ్, కాల్స్. క్విక్ లంచ్, మేక్ కాల్స్. మేక్ కాల్స్ అంటే కాల్ చేయడం. కెన్ యూ మేక్ ఏ కాల్ ఫర్ మీ అంటే నా కోసం కాల్ చేసి ఇస్తావా అనేసి. తర్వాత మనం చూసినట్లయితే క్విక్ లంచ్ అంటే తొందరగా లంచ్ చేయడం అనమాట. క్విక్ లంచ్ ఐడియాస్. తొందరగా లంచ్ ప్రిపేర్ చేయడానికి ఏమైనా ఐడియాస్. అట్లా క్విక్ లంచ్ రెసిపీస్ ఇట్లాంటివి ఉంటాయి. ఇవి వచ్చేసి కలొకేషన్స్ అనమాట. అంటే జంట పదాలు. లిస్టులు అనేవి ఇవ్వబడ్డాయి మీకు. సింపుల్‌గా మీరు ఐ కార్డ్స్ ద్వారా వస్తూ ఉంటాయండి ఇయన్నీ. యాక్చువల్‌గా గ్రామర్ కానివ్వండి, టోటల్ ఏవైతే ఉన్నాయో అయన్నీ కూడా వాటి ద్వారా ఈజీగా పొందొచ్చు. అండ్ ఎండ్ స్క్రీన్స్ కనబడతాయి ఈ విధంగా. లేదా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగితే నేను KU4కి సంబంధించి టోటల్ ప్లేలిస్ట్ మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.